పిఠాపురం జనసంద్రం ఇరిపెక్కిన శక్తిపీఠం దానికి మాత్రం పవన్ కళ్యాణ్ ఇవాళ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి నామినేషన్కి వచ్చినటువంటి జన సందోహాన్ని చూసి జన సముద్రాన్ని చూసి ఒక్కసారిగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఉలిక్కి పడింది. అంటే అంతటి ప్రభంజనం ఈరోజు అక్కడ కనిపించింది. పాపం వంగా గీత అని అంటున్నారు, పాపం వంగా గీత అని అంటున్నారు. ఎందుకనంటే పాపం పవన్ కళ్యాణ్ గారి మీద తాను పోటీ చేసి నిలబడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పాపం ఆమెను తీసుకొచ్చి అక్కడ నిలబెట్టి ఆయన మీద యుద్ధానికి దించారు. పాపం పవన్ కళ్యాణ్ గారు తప్పు లేకుండా ఆమెని రమ్మని ఆహ్వానించారు. అమ్మా మీరు గీత మీరంటే మాకు అభిమానమే, మీరు జనసేన పార్టీలోకి రాండి అని కూడా వారిని ఆహ్వానించారు. కానీ సరే తను పార్టీలో ఉంది కాబట్టి తను కంటెస్ట్ చేస్తుంది. కానీ ఈరోజు ఆ జన ప్రభంజనాన్ని ఆ జన సునామీని చూసిన తర్వాత మెజారిటీ 1,00,000 పైన అనే దాని మీద లేక ఆ సంఖ్య మీద చర్చ జరుగుతూ ఉంది. అటువంటి ఆ విధంగా ఈరోజు ఎప్పుడు నిన్న మధ్యాహ్నం చెప్పారు రేపు నామినేషన్ ఉంటుందని. మరి ఎట్లా వచ్చారో జనం ఎక్కడి నుంచి వచ్చారో మొత్తానికి అదొక ప్రభంజనంలాగా వచ్చారు. ఒక్కసారి ఆ విజువల్ చూస్తే అర్థమైపోయింది పవన్ కళ్యాణ్ గారి నామినేషన్ విజువల్. ఒకసారి ఆ విజువల్ ఫుల్ వీడియో ప్లే చేయండి. ఎత్తి పిడిగిలి పగోడు పర్రారయ్యద పవనన్నోలికిడి రాష్ట్రాన్ని చేసినారు నిలువెత్తు దోపిడి దమ్ముంటే కాసు కొండిర జనసేన తాకిడి రైతన్నల కన్ని